అయితే ఎన్టీ రామారావు గారు 1983లో ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి 2 తప్పిదాలు. ఒకటి, ఈ పటేల్ పట్టువారి వ్యవస్థని రద్దు చేశారు. రెండవది, ఈ దేవాలయంలో ఉండేటట్టు వంశపారంపర్య అర్చకత్వాన్ని, ధర్మకర్తృత్వాన్ని కూడా రద్దు చేశారు. ఈ 2 కూడా ఆయన జీవిత కాలంలో చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలు. ఆయనే ఒప్పుకున్నారు కూడా. నేను మా నాన్నగారు సౌందరరాజన్ గారికి చెప్పారు, చల్లా కొండయ్య గారు నన్ను ముంచాడండి అని చెప్పారు. ఆయన మాటలోనే చెప్తున్నారు. ఎలా ముంచాడు అంటే, తెలంగాణ ప్రాంతంలో ఒక్క దేవాలయాన్ని కూడా ఆయన సందర్శించలేదు చల్లా కొండయ్య. ఆయన వెళ్ళింది ఏంటి? తిరుమల తిరుమల తిరుమల. అయితే పెద్ద దేవాలయంలో మిరాసీ వ్యవస్థని రద్దు చేయాలని పూర్వంగా ఆయన మనసులో అనుకుని దాని ప్రకారంగానే ఆయన చట్టాన్ని తయారు చేసుకున్నాడు. సో ఇప్పుడు మనం అయిపోయింది. ఇప్పుడు మనం దాని నుంచి బయటికి రావాలని చెప్పి నాన్నగారు 1987 నుంచే పోరాడు. 1983 కమిషన్ ఫామ్ అయినప్పుడే పోరాడారు. అందులో ఉన్న మఠాధిపతుల్లో కుర్తాలం స్వామి వెళ్ళిపోయాడు, నేను ఉండను అని చెప్పారు. చిన్నజీయర్ స్వామి వాకౌట్ చేశారు. నేను ఈ ఫస్ట్ మీటింగ్లోనే మనం ఈ నిర్ణయాలు తీసుకోవడానికి మనం అనువుగా మనం కమిషన్ నడిపించాలని చెప్పాను. అంటే అజెండా ముందే పెట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేయడం అనేటటువంటి దౌర్భాగ్యపు స్థితి మనం ఈ చల్లా కొండయ్య కమిషన్ నుంచి నేర్చుకుంటాం. ఇంకొకటి ఏం చేశాడంటే, ఒక పత్రిక, ఈనాడు అనే పత్రికని పెట్టుకొని దేవాలయ వ్యవస్థలో ఉండేటటువంటి అర్చకులకి, దేవాలయ వ్యవస్థలో ఉండేటటువంటి సిబ్బందికి వ్యతిరేకంగా మిరాసీ ద్వారా వీళ్ళు ఎంత దంచుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అన్న రీతిగా తీసుకెళ్ళారు. అది ఇంకా పెద్ద పొరపాటు. యువర్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ ది అర్చకాస్. ఇప్పుడు మనం చిన్న విషయం అండి, వేరే మతం గురించి మనం మాట్లాడొద్దు, కానీ క్రైస్తవ మతంలో దశమ భాగం అని ఒక భాగం ఉంది. ఇప్పుడు ఆయన 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు పక్కన పెట్టేస్తాడు ఆయన చర్చిలో వాళ్ళకి ఇవ్వడానికి. దశమ భాగం ఇవ్వాలి వాళ్ళు. ఇస్లాంలో కూడా మస్జిద్లో జకాత్ అని ఉంటుంది. జకాత్ అంటే ఇట్స్ అ డొనేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ దర్ ఇన్కమ్. ఇస్లాంలో కూడా ఉంది జకాత్ అనేది, వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ జకాత్కి వ్యతిరేకంగా నువ్వు చట్టం పాస్ చేయవు కదా, దశమ భాగానికి వ్యతిరేకంగా నువ్వు చట్టం పాస్ చేయవు కదా. మరి దేవాలయంలో వచ్చేటటువంటి అర్చకుడి చేతికి, స్వామివారి సేవ చేసేటటువంటి అర్చకుడి చేతికి యత్కించిత్ యథోక్తమపి దక్షిణామపి స్వీకృత్య, ఇప్పుడు ఏ పూజ మొదలుపెట్టినా కూడా ఫలానా కార్యక్రమం జరుగుతుంది, అస్య యజమానస్య వేదోక్తం దీర్ఘమాయుష్యం భూయాతి భవంతః మహాంతః అనుగృహ్ణంతు. కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పూజారులు, వేదపాలన చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఘోషంగా ఆశీర్వదించాలి అంటే వారికి సంభావనగా ఇచ్చేటటువంటి సంప్రదాయం అంది. ఈ సంభావనని నిషేధించే అధికారం నీకు ఎలా వచ్చింది?